హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అయితే మీ అందరికీ అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కాకపోతే ఇది మీకు బిలేటెడ్గా వస్తుంది అనమాట. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత వస్తుంది వీడియో. ముందు పెట్టడానికి అయితే మాకు అవ్వదు, ఎందుకంటే మేము గుడివాడ వచ్చాము. ఇక్కడ వీడియోలు పెట్టడానికి కుదరదు. కనీసం మన ఫోన్ చూసుకోవడానికి కూడా ఇక్కడ సపోర్ట్ చేయదన్నమాట, నెట్ సిగ్నల్ ఉండదు. అయితే ఏంటంటే ఈరోజు మన చర్చిలో డేవిడ్ గారు ఉంటారు కదా, మీకు చాలాసార్లు మనం ఇంటికి వచ్చాము చూపించాం. వాళ్ళదైతే ప్రేయర్ ఉంది ఈరోజు. ఇంకా ప్రేయర్ అది చూసుకొని ఇంకా చర్చి దగ్గరికి అయితే వెళ్ళాలి. రేపు అడ్వాన్స్ చెప్పా కదా, రేపేనండి హ్యాపీ న్యూ ఇయర్. మేము ముందు రోజు వచ్చాము అన్నమాట, 31st ఇవాళ. అయితే రేపు ఇంకా న్యూ ఇయర్ కాబట్టి మాకు ఈరోజు నైట్కి ప్రేయర్ ఉంటుంది. 9 నుంచి 1 గంట దాకా ప్రేయర్ అయితే అయింది. తర్వాత రేపు మళ్ళీ 11 నుంచి మళ్ళీ 2 వరకు ప్రేయర్ ఉండిద్ది అనమాట. అందుకని ఇక మేము వీళ్ళ ప్రేయర్ ఈరోజు చూసుకుని డేవిడ్ గారు వాళ్ళది సాయంత్రం 5-6 బయలుదేరి చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. అదనమాట. రెండు ఉన్నాయన్నమాట. మాకు 2 ఆరాధనలు ఉంటాయి, మళ్ళీ రేపు భోజనాలు ఉంటాయి చర్చిలో. ఇంకా అదంతా కూడా ఆ తర్వాత బ్లాగ్లో వచ్చింది అనమాట, భోజనాలు అనేది అవన్నీ కూడా. ఇప్పుడు అయితే కనుక ఇప్పుడు మేము ఇంటికి వచ్చాం కదండి, ఇప్పుడైతే ప్రేయర్ అయితే జరుగుతుంది. ఓకే అండి, చూద్దాము ఏం జరిగిద్దో. ప్రేయర్ అయిన తర్వాత భోజనం చేసి సాయంత్రం అయితే బయలుదేరుతామండి ఇక్కడి నుంచి. ఈలోపు అయితే వీడియో అయితే వెళ్తూనే ఉండిద్ది. మీరు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. కేక్కి ఫ్యామిలీ ఈ కుటుంబ సభ్యులు రండి లోపలికి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ ఘనమైన నామం మహిమపరచబడిన గాక. ఈరోజు తండ్రి ఇక ఆఖరి రోజు ఈ సంవత్సరానికి ప్రభా, మరి ఈరోజు ఈ కుటుంబంలో మీరు ఏర్పాటు చేసిన ఈ కూటాన్ని బట్టి స్తోత్రాలయ్యా. దేవుడి గారిని, ఆయన భార్య బిడ్డలని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కేక్ కట్ చేస్తుండగా ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో వాళ్ళ బ్రతుకులు కూడా అంత మధురంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నీ సహాయము దయచే. కొత్త సంవత్సరం శుభాకాంక్షల కుటుంబానికి మేమందరికీ మీరు దయచేయండి. యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి ఒకసారి మేము పట్టుకున్నట్టు వదిలేసేయండి, చేయి తీసేయండి. అయితే అది కొంచెం మా అమ్మకి ఇది తిప్పి పెడతారు. ఇక్కడి ఎంత కనపడాలి కదా. ఓకే, నా గుడిద్దరు కదా ఉండండి. అందరూ చెయ్యేసింది ఈ పై షేట్ మీద వేయండి. చూడండి. ఎక్కడ పెట్టారండి మహిమ గారు? ఒకసారి చూపించిన మీరు నాకేంటి చూపిస్తే పెట్టేస్తా. అదే వచ్చింది బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకేమన్నా చూపిస్తే ఒకసారి పెట్టేస్తాను. మళ్ళీ ఏది మిస్ అవ్వకుండా పెడతా. వైట్ రైస్, సాంబార్, ఇంకా ఉన్నాయి అడుగు. పచ్చడి కానీ అట్లా ఏమైనా ఉందో చూడు. పచ్చడి లేదా అడిగావు మరి ఒకసారి. గోంగూర పచ్చడి పెట్టాను. అయితే లైట్ అయిపోయారు ఇక్కడ ముందు. లైట్ లేదా? లేదనుకుంటా. వంటలో చూడు, అక్కడ ఉన్నాయి స్విచ్. స్టూల్ అడిగాడు. కర్రీ తీయమంటారా? ఇంకేం
అందరికి సరిపోయింది. ఇచ్చేసి ప్లేట్లు సాంబార్ కర్రీ చట్నీ. కొంచెం కేకును గారు మామూలుగా వేస్తాం. డేవిడ్ గారు వంటలు బాగున్నాయా? ఆయనే చేసింది. ఆయన అసలు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చారు. అసలు ఆయన మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు. మాట్లాడద్దు ఇక నాతో. మీరు ఇక ఇక్కడ తీరపు చామంతి పూలు చూడాలి. చూసా, ఇందాకే చూసా. పిల్ల వడ్డిస్తుంది. ఏంటి గుంపు కూడారు ఇక్కడ? గుంపు కూడారేంటి? ఏం చేస్తుంది ప్రశాంతి చెప్పండి. గార్లు వేస్తుంది ప్రశాంతి. అయిపోయింది, తినేసా. నీసు తినడం మానేసా కానీ ఈరోజు చికెన్ తప్ప ఏం తిన్నా. బాగున్నాయో వంటలు ఎలా ఉన్నాయో చెప్పలేదు ఎవరు చెప్తారు? మీరు ఎవరు చెప్తారో చేయొద్దండి. ఎవరు ఎత్తలేదేంటి? జూమ్ చేసి నీ మూతి మీద పెడతాను. చెప్పు, ఏం తిన్నావు? గారి తిన్నా. గారి చికెన్ కర్రీ తిన్నావా? గారి చికెన్ కర్రీ తిన్నా, క్రిస్పీగా బాగుంది. బిర్యానీ గోంగూర పచ్చడి కూడా సూపర్ ఉంది. ఇంకా చికెన్ కర్రీ బిర్యానీ తినాలి. తిన్నా చెప్తా. ఓకే. నాకు ఎన్నున్నా సరే గారెలు నా ఫేవరెట్ కాబట్టి చికెన్ కర్రీ గారెలు రెండే షాట్. ఇంకా బాగా నచ్చినాయి నాకు. సూపర్ ఉన్నాయి. సాంబార్ కూడా ఎక్సలెంట్ గా ఉంది, తిన్నానే. చాలు. గారెలు చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంది. గోంగూర పచ్చడి బిర్యానీలో నంచుకోవడానికి ఎక్సలెంట్గా ఉంది. అలాగే సాంబార్ బిర్యానీలో కలుపుకుంటే సూపర్ ఉంది. అలా ట్రై చేయండి. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు వేరేగా తినాలనుకుంటే అలా తినండి, మీ ఇష్టం అది. అన్నీ బాగున్నాయి. ఒక గంట రెస్ట్ తీసుకుంటాను అయితే, మీరు తిన్న తర్వాత రాకుండా. 2 గంటలు తీసుకోండి. కింద పెట్టేసేయండి. ఎందుకు మళ్ళీ సరే ఓకే. ఏదైతే అక్కడ ఉందా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కోటం అయితే అయిపోయింది. ఇంకా ఒకళ్ళ ఇంటి దగ్గర కేక్ కటింగ్ ఉందండి, మోషి వాళ్ళ ఇంటి దగ్గర. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. పదండి, అక్కడ కూడా చూసుకొని వచ్చేద్దాం. చూసా ఎంత అందంగా కట్ చేశాను చూడు. మరి అయితే వీడియో నేను చూసుకుంటా. నూనె పడి ఎల్లుండి చూసుకో. ఎల్లుండా దివ్యానా? అవునవును. జాంకాయలు మొన్న కోసారుగా. ఇదే నా మోసే వాళ్ళ ఇల్లు. మోషి అరుణ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఆ పక్కన మణిగారి ఇల్లు.
ఇది మోషి వాళ్ళు వెళ్ళి ఇప్పుడు కేక్ కటింగ్ ఉందండి, చూసుకుందాం. మీరు ఇంటికి వచ్చేస్తారా? బట్టలు పెట్టుకున్నాను. ఓకే, అందరి పనులు అయిపోయినాయా? బ్యాగులతో రెడీగా ఉన్నారా? అదే అవన్నీ చూసింది ఇప్పుడే చూసింది. అదే అప్పుడప్పుడు వచ్చి మన ఇంట్లో కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఉండేప్పుడు వచ్చేది, ఎక్కడికి వెళ్ళినా రాట్లా. బుజ్జమ్మ గారి ఇంట్లో ప్రార్థన, సరే వాళ్ళకి ఫోన్ చేయ మరి అయితే. రాజేష్ ఇంట్లో ప్రార్థన, మీ ఇంట్లో ప్రార్థన. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్, సేమ్ టు యూ. హ్యాపీ క్రిస్మస్. వెళ్దాం రండి. మొన్నే సాక్ష్యం చెప్పుకున్నాం మేము ఇద్దరం, అసలే 52 వారాలు కలిసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా మేము చర్చి దగ్గరకు వచ్చేసాము. ఇంకా కాసేపట్లో ప్రేయర్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. కాసేపు కాదులేండి, ఒక 2-3 గంటలు పట్టిద్దిలేండి. ఇంక ఇప్పుడైతే చర్చిలోకి వెళ్ళిపోతున్నాము. ఇంకా మీరు కూడా వచ్చేసేయండి. మళ్ళీ ప్రశాంతి వస్తుంది, ప్రశాంత్తో పాటు ఆయన వస్తుంది. మీరు ఎప్పుడు వస్తారు? ఇందాక వస్తారా? ఇప్పుడు వచ్చారా? వచ్చేసామండి, బాయ్. జాగ్రత్తగా రండి. తీసేద్దాం. 4700 రూపాయలు మనం కలెక్ట్ చేసాం. మరి పోయిన సంవత్సరం చెప్పా, అందరూ కూడా వెయ్యాల్సిందే కంపల్సరిగా. 100 రూపాయలైనా అయిపోతే మనం దేవుడికి లెక్క చెప్పాలని మరి అందరూ వేస్తున్నారు చక్కగా. మరి చూద్దాం ఎంత అయినాయో. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా. ఇంకా రానున్న దినాల్లో మనం ఇంకా ఎక్కువగా చాలా మనం పంపించాలి, చాలా మంది సహాయం చేయాలి. చాటి జాన్సన్ ఆ ఫ్యాన్ వేసేసి అందరూ చక్కగా ప్రశాంతంగా కేక్ తినండి, అప్పుడు గ్రీటింగ్స్ ఇస్తానికి రండి. గ్రీటింగ్స్ మీకు మీరు చెప్పుకోండి, శుభాకాంక్షలు, శుభాలు.